అందరి పేర్లు అయితే ఓకేనా, అవసరం లేదా? పాత్రికేయ మీడియా మిత్రులకు పదో తేదీన క్యాబినెట్ సమావేశంలో లోకల్ బాడీకి సంబంధించినటువంటి రిజర్వేషన్ల మీద జీవో ఇస్తామని ఏదైతే టీవీలలో పేపర్లలో మీకు లీక్స్ ఏవైతే వస్తున్నాయో ఎలక్షన్ కూడా పోవాలనేటువంటిది అవన్నీ మీకు వాళ్ళు డైరెక్ట్ చెప్పకుండా చాలా లీకేజెస్ వస్తున్నాయి. అయితే 42% రిజర్వేషన్ అనేది కామారెడ్డి డిక్లరేషన్ కర్ణాటక చీఫ్ మినిస్టర్ సిద్ధరామయ్య గారిని పిలిచి కామారెడ్డి డిక్లరేషన్ చేయించింది మీ అందరికీ తెలుసు. ఆ రోజు టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా చట్టబద్ధత కావాలంటే అది పార్లమెంట్లో పాస్ కావాలని తెలిసినప్పటికీ మాకు 120-30 సంవత్సరాల అనుభవాలు ఉన్నాయని ఊకదంపుడు ఉపన్యాసాలు అందించి బీసీ సమాజాన్ని మోసం చేసి ఓట్లు వేయించుకుంది కూడా మనందరం చూసినాం. అదే డిక్లరేషన్లో సంవత్సరానికి 20,000 కోట్లు బడ్జెట్లో పెడతామని చెప్పింది కూడా అదే డిక్లరేషన్. ఉద్యోగ అవకాశాలు ఇస్తామనేది కూడా అదే డిక్లరేషన్. సరే కులగణన తప్పుల తడక అని చెప్పి మేము అసెంబ్లీలో చెప్పినాం, బయట చెప్పినాం, మీకు అందరికీ కూడా తెలుసు. ఇంకా 16% చేయలేదని అసెంబ్లీలోనే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసేది కూడా తెలుసు. దానికి చట్టబద్ధత ఎట్లా వస్తుందో ఏదో తూతూ మంత్రంగా తీర్మానం చేసి పార్లమెంటుకు పంపించేది కూడా తెలుసు. ఆ రోజు మేము అసెంబ్లీలో డిమాండ్ చేసినాం. అయితే చరిత్ర వెనక్కి పోతే ఒకసారి ఎన్టీ రామారావు గారు బీసీలకు రిజర్వేషన్లు కావాలని చెప్పి బిల్ పంపించి కేంద్రానికి పంపించారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆ తర్వాత కేసీఆర్ గారు అవన్నీ తీర్మానం చేసి పంపిస్తే ఇప్పటి వరకు దానికి ఆలన పాలన కేంద్రంలో ఏ ప్రభుత్వాలు ఉన్నా కానీ చెత్తబుట్టలో వేయడం తప్ప ఏమీ జరిగింది లేదు. అయితే మా సమాజాలకు సంబంధించి మా జాతికి సంబంధించి ఇది చాలా ప్రధానమైనటువంటి డిమాండ్, కొన్ని సంవత్సరాల తరబడి నడుస్తున్నటువంటి డిమాండ్. ఈరోజు ప్రధానంగా తెలంగాణ భూభాగంలో మా సామాజిక వర్గాలే 100% అంటే దీంట్లో ఎస్సీ ఎస్టీ మైనారిటీలను కలుపుకొని మా యొక్క సమాజమే 90% ఉన్నటువంటిది అది తేటతెల్లమైంది. కాబట్టి ఏదో గవర్నమెంట్ జీవో ఇస్తామని నేను కొత్తగా వింటున్నాం. దాని శాంటిటీ ఏంది, దానికి ఎట్లా చట్టబద్ధత వస్తుంది, దాని క్లారిటీ ఏంది, దాంట్లోని డీటెయిల్గా అంటే లోకల్ బాడీ మున్సిపల్ కావచ్చు, జిల్లా పరిషత్ కావచ్చు, ఇవన్నీ కూడా మా పెద్దలందరూ డీటెయిల్గా చెప్తారు. ఎందుకంటే దానికి శాంటిటీ ఉండదు, చట్టబద్ధత ఉండదు. ఇది ముఖ్యమంత్రి గారు ఆ తీర్మానం పెట్టేటప్పుడు అసెంబ్లీలో చెప్పింది డెలిగేషన్ ఢిల్లీకి తీసుకుపోతామంటే, మేము ఆల్ పార్టీస్ తీసుకుపోతామంటే మేము కూడా వస్తామని చెప్పినాం. కానీ ఇప్పటివరకు అతిగతి లేదు. ఆయన ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి తిరుగుతూనే ఉన్నారు, కానీ మా సామాజిక వర్గాల పట్ల మాత్రం వారు అసెంబ్లీలో మాట్లాడినంత మరి ఉరుకులాట ఎక్కడ కనిపిస్తలేనటువంటి సందర్భం మనం చూస్తున్నాం. రెండోది, మా సామాజిక వర్గాలు ఏం బిచ్చగాన్లు కాదు. మాకు బలము శక్తి ఉన్నటువంటి వ్యక్తులం. మేము అనుకుంటే రాజకీయ వ్యవస్థలో చాలా మార్పులకు కూడా దారి తీస్తుంది.
ఇవన్నీ అంశాలు మీరు ఓసారి ఏంటంటే ఢిల్లీలో రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో చెప్తున్నారు తెలంగాణ మోడల్ అంట. అసలు చేసిందే తప్పుల తడక. 16% ఇంకా రాలేదని ముఖ్యమంత్రి గారే స్వయంగా చెప్పిన తర్వాత రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో చెప్తున్నారు. దీనికి చట్టబద్ధత లేకుండా ఎలక్షన్ పోవడానికి వీల్లేదు. ఒకటి, ఇది మా ప్రధానమైనటువంటి డిమాండ్. మీరు తూతూ మంత్రంగా జీవో ఇచ్చి మీరు మళ్ళా ఎవరినో మీ వాళ్ళనే కోర్టుకు పంపించి దాన్ని చెల్లకుండా చేసి ఎలక్షన్లని డ్రాగాన్ చేసి మీ కుట్ర దాంట్లో క్లియర్గా కనిపిస్తుంది. కాబట్టి రెండోది ఏంటంటే పార్టీల పరంగా ఇస్తామని చెప్పి మాట్లాడారు. ఇచ్చామా మాకు పార్టీల పరంగా ఇవ్వడానికి? రాయల్గా మాకు రావాల్సినటువంటి హక్కు, అంతేగాని మేము బిచ్చమేసి తీసుకోవడానికి ఇక్కడ సిద్ధంగా లేం. మాకు రాయల్గా. రెండోది ఏంటంటే కులగణన మేమే చేసినాం, మేము బీసీల కోసం పోరాటం చేస్తున్నాం, బీసీలకు చేయాలనే సంకల్పం ఉంది. అంటే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో నామినేటెడ్ 5 ఎమ్మెల్సీ, 5 రాజ్యసభ చైర్మన్లు, మంత్రివర్గం, ఇవన్నీ మీ చేతిలో ఉన్నటువంటి మాత్రం చేయలే ఇప్పటిదాకా. ఆ లిస్టు మీకు తెప్పించి పంపిస్తాం. ఇవేమో చట్టానికి సంబంధం లేదు, పార్లమెంట్లో పాస్ కావాల్సినటువంటి అవసరం లేదు. మీ చేతిలో ఉన్నాయేమో మీరు చేయలే. అంటే మాకెంత గంభీరంగా మీరు మాట్లాడుతున్నారంటే మేమేదో నిజంగా చేసేస్తున్నామని ఆ అభూత కల్పన ఏదైతే సృష్టించారో, కామారెడ్డిలో ఏదైతే సృష్టించారో ఆ కామారెడ్డి డిక్లరేషన్కి అనుగుణంగా మళ్ళీ సృష్టిస్తున్నారు. మా వాళ్ళ మీద మీకు ఇట్లా ఆ కమిట్మెంట్ ఉంటే మీకు ఉన్నటువంటి ఆ పదవుల విషయంలో మా వాళ్ళ అర్హులుగానా చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఇవన్నీ అంశాల విషయంలో ఇన్ డీటెయిల్గా పోవాలంటే మా నాయకులు ఇప్పుడు మాట్లాడతారు. పెద్దలు మరి శాసనమండలిలో ప్రతిపక్ష నాయకులు పెద్దలు మధుసూదనాచారి గారిని మాట్లాడవలసి